first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. దాని ఆశ మీద లేదా? దిగులు లేదు. ఆ, ఎందుకంటే ఒకవేళ అట్లా బీజేపీ ఎలక్షన్లలో తన ప్రతిభ చాటుతున్నది, నేను రావాలి అనుకుంటే పార్లమెంట్ ఎలక్షన్లు ఆ రిజల్ట్స్ వచ్చిన మర్నాడే ఆయన బయటకు వచ్చేవాడు. ఉమ్, 8 పార్లమెంట్ సీట్లు పోతేనే బయటికి రాలేదు ఆయన. ఉమ్, ఈ 2 ఎమ్మెల్సీ సీట్ల గురించి వస్తాడని కాదు ఇక్కడ. ఆయనకేంటంటే కొంత సమయం ఇద్దాం రేవంత్ రెడ్డికి. ఎందుకంటే వెంటనే ఆయన వెంటబడితే ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం పోతుంది. నిన్నగాక మొన్న వచ్చాడు ఆయన వెంట, ఇంత పెద్ద మనిషి పడుడైంది, కొంత సమయం ఇవ్వాలి కదా. అప్పుడు కేసీఆర్ విషయంలో కూడా కోదండరాం వీళ్ళంతా కూడా కొద్ది రోజులు విమర్శలు చేయలే. ఉమ్, ఏదన్నా చేయని చూద్దాం, వాళ్ళకు కొంత ఇబ్బంది ఉన్నా వాళ్ళను పట్టించుకోకపోయినా, అదివరకు కొంత ఆయన పట్ల వ్యతిరేకత ఉన్నా కూడా ఉమ్, 14-15 నెలలు వాళ్ళు వెయిట్ అండ్ సీ అని చెప్పి వెయిట్ చేశారు. అంటే ఏ ప్రభుత్వానికైనా అదొక మర్యాద. వాళ్ళు రాగానే ఇమ్మీడియట్ అటాక్స్ చేయకుండా ఉమ్, ప్రభుత్వం మీద వాళ్ళకు కొంత అవగాహన, డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఒక అవగాహన వచ్చేదాకా విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏమన్నా తప్పులు చేసినప్పుడు కింది క్యాడరు విమర్శిస్తూ ఉంటారు. ఉమ్, బట్ ఒక అగ్రనాయకుడు అట్లా స్పందించడం కరెక్ట్ కాదు. అందుకని వెయిట్ చేశాడు. ఆయన కారణం కూడా చెప్పాడు, నేను ఎందుకు వెయిట్ చేశాను అంటే రాగానే ఆయన మీద విరుచుకపోవడం బాగుండదు అని చెప్పేసి వెయిట్ చేశాం. 1 ఇయర్ టైం ఇచ్చాం. కానీ పాత పథకాలు కూడా అమలు చేయట్లేదు, ఇదివరకు ఇచ్చిన హామీలను కూడా ఆయన అమలు చేయట్లేదు. ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది, మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనవి. కాబట్టి ఇక నేను రాక తప్పదు అన్నట్టుగా ఆయన రెస్పాండ్ అయ్యాడు. బీజేపీ డెవలప్ కావడం అనేది ఆయనకు చాలా ఉపయోగపడే ప్రక్రియ. అది అవునా? కేసీఆర్ కేసీఆర్కి చాలా ఉపయోగపడుతుంది అది. ఎందుకంటే అపోజిషన్ ఓట్స్ స్ప్లిట్ అవ్వడం అనే దానికంటే ఇక్కడ టీఆర్ఎస్ తన బలాన్ని పెంచుకుంటూ కాంగ్రెస్కు పడ్డ ఓట్లను స్ప్లిట్ చేయగలగాలి ఆయన. లాస్ట్ టైం కాంగ్రెస్కి ఒక 40% వచ్చాయి. 40%లో ఒక 10-15% స్ప్లిట్ చేయగలిగినా కూడా ఇంకో 10% సహజంగానే టీఆర్ఎస్ వైపు వస్తుంది. అప్పుడు కొంత కాంగ్రెస్ వీక్ అవుతుంది. ట్రయాంగిల్ కంటెస్ట్లో బీజేపీ ఉన్నట్టయితే టీఆర్ఎస్కి ఎప్పుడు ఎడ్జ్ ఉంటుంది, అధికారంలోకి రావడానికి సుగమం అవుతుంది. కొట్టుకుంటుంటే మూడో పర్సన్ కి ఇప్పటికే దాదాపు ఒక అనఫిషియల్గా ఒక సర్వే వాళ్ళు చేయించారా లేకుంటే ఎవరు చేయించారో తెలియదు. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీలు గెలుస్తాయి అనేది ఒక సర్వే చేశారు. చేస్తే 65 టీఆర్ఎస్, 8 సీట్స్ కాంగ్రెస్, 35 ఏమో బీజేపీ. 8కి పడిపోతుంది. ఇప్పుడున్న ఐజాన్ టుడే ఎవరు చేయించారు ఇది? అంటే కేసీఆర్ దగ్గర ఉందా ఈ సర్వే రిపోర్ట్? ఉంది. ఓకే. అయితే వాళ్ళే చేయించారో తెలియదు, లేదా ఇండిపెండెంట్ ఏజెన్సీ ఎవరో చేసి ఉంటారు, వాళ్ళకి ఇచ్చి ఉంటారు. బట్ వాళ్ళేం దాన్ని అనౌన్స్ చేయట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత ఎట్లా ముందుకు పోవాలనే దాని మీద దాన్ని ఎక్సర్సైజ్ చేస్తారు. అంటే కాంగ్రెస్ అంత ఘోరంగా దెబ్బతిన్నది. అంటే ఇప్పుడు మీరు రైతుల దగ్గర పోయి మైక్ పెట్టి వాళ్ళ బైట్స్ తీసుకునే ప్రయత్నం చేసినట్టయితే 10 మందిలో 9 మంది అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో తిడుతున్నారు. అంటే వీళ్ళంతా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైతే కాంగ్రెస్ గెలిచిందో వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళు, వాళ్ళు మార్పు కోరుకున్న వాళ్ళు మామూలు భాషలో తిట్టట్లేదు. అసలు ఆ భాష వాళ్ళు మాట్లాడినా మీరు టెలికాస్ట్ చేయలేరు, అంత ఘోరంగా తిడుతున్నారు. అంటే ఏ స్థాయికి పోయింది వ్యతిరేకత? చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది. తర్వాత ఆత్మహత్యలు అన్నీ ఏవైతే ఆపామో 10 సంవత్సరాల్లో అన్నీ మళ్ళీ మొదలైనవి. చేనేత కార్లే మొదలైనవి, రైతులై మొదలైనవి. అంత విద్యార్థులు కూడా పూర్తిగా భ్రమలు పోగొట్టుకున్నారు. ఎవరైతే బస్సులు వేసుకొని పోయి ఊళ్ళల్లో ప్రచారం చేశారో కాంగ్రెస్కి ఒక్కసారికి ఏమని, వాళ్ళంతా ఇప్పుడు చాలా మనస్తాపంతో ఉన్నారు. చాలామంది మీద లాఠీలు విరిగినాయి. ఎగ్జామ్ రోజు కూడా జైల్లో పంపించారు. దాదాపుగా అంటే ఇంకా పతనానికి ఇది ఒక పరాకాష్ట అని చెప్పొచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్. ఏం చేసినా కోలుకోలేడు. ఎందుకంటే ఒక 5 ఏళ్ల ప్రభుత్వము బిగినింగ్ ఏదైతే ఉందో గుడ్ బిగినింగ్ ఉండాలి. సో ఒక బ్యాడ్ బిగినింగ్తో స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డిది. ఇంకా కోలుకోవడం అనేది సాధ్యం కాదు. ఒకవేళ నాయకత్వం మార్పు జరిగితే ఏమన్నా కోలుకుంటుందేమో, కానీ కాంగ్రెస్కు నాయకత్వాన్ని మార్చాలనే అవకాశం లేదు. ఎందుకంటే ఇన్ఛార్జిని మార్చారు కదా, ఇన్ఛార్జిని మాత్రం మార్చారు. ఇది కూడా వాళ్ళకు పెద్ద దెబ్బ. ఎందుకంటే నాయకత్వాన్ని మార్చే అవసరం ఉంటేనే ఇన్ఛార్జిని మార్చి ఉపయోగపడేది.
ఇప్పుడు ఈ ఒక బండిని లాగడానికి 2 ఎడ్లు ఉంటాయి. ఒకటి ఇటు లాగితే బండి పోద్దాం ముందుకు. ఇద్దరికి ఎంత వ్యత్యాసం ఉందంటే జమీన్ ఆస్మాన్ తేడా ఉంటుంది. చాలా సిన్సియర్ హానెస్ట్ మీనాక్షి నటరాజన్ ప్రజల పట్ల కానీ, సమాజం పట్ల కానీ, పరిస్థితుల పట్ల కానీ ఒక పాజిటివ్ దృక్పథం, ప్రోగ్రెసివ్ అవుట్లుక్, సైంటిఫిక్ థాట్స్, యాంటీ కరప్షను, అన్ని మంచి లక్షణాలున్న క్యాండిడేట్ ఆమె. జేఎన్యూ బ్యాక్గ్రౌండ్తో వచ్చింది. అటువంటి వ్యక్తిని పూర్తి విభిన్న లక్షణాలున్న ముఖ్యమంత్రికి ఇన్ఛార్జ్గా పెడితే ఈ రెండింటి మధ్య సింక్ కాదు కదా. అంటే ఉన్న గ్యాపుల్ని తగ్గించడానికే తీసుకొచ్చారు అనే మాట కాదు. అంతటితో ఆగుతుందా ఆమె? మేధా పట్కర్ మీటింగ్లో మా అధ్యక్షత దాని చీఫ్ గెస్ట్గా పోయి పోలీసులు ఆమెను ఆపడం కరెక్ట్ కాదని చెప్పి నిజాయితీగా మాట్లాడింది. మరి వీళ్ళు ఆపకుండా ఉంటారా? మీనాక్షి గారి మాటలకు విలువ ఉంటుందా? రేవంత్ రెడ్డి పూర్తిగా మనస్తత్వాన్ని మార్చుకొని మీనాక్షి నటరాజన్ బాటలోకి వస్తే ఇదొక థాట్లో పోతుంది ప్రభుత్వం ముందుకు. కానీ ఆయన లోపల ఆ లక్షణాలు ఉండవు. ఈ ఎన్ని చేయాలనో అన్ని చేస్తాడు ఆయన. ఓకే, అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి సర్వేని బట్టి చూస్తే ఇప్పుడు బీజేపీకి 8 మాత్రమే ఉన్నాయి కదా. 35. ఇప్పుడు 35 పెరగడము అంటే అది ఎంతలా మంచిది. పెరిగింది ఆ గ్రాఫ్ అనేది? అది టీఆర్ఎస్కు మంచిది. అక్కడ బీజేపీ బలపడుతోంది. ఇప్పుడు కాకపోయినా మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో అయినా మేమే వస్తాం అనేది ఉంటుంది కదా వాడికైతే. అంటే ఇద్దరి మధ్యనే ఉంటుంది పోటీ. కాంగ్రెస్ ఉండదు ఇంకా. కాంగ్రెస్ ఇంకా ఇప్పుడే 8 సీట్లకు ఓడిపోయిందంటే ఇంకేం కోలుకుంటుంది అది. నేను అనుకుంటా ఇక మళ్ళీ ఇప్పట్లో కాదు ఎప్పట్లో కూడా లేవదు కాంగ్రెస్. అయిపోయినట్టే కాంగ్రెస్, శకం ముగిసినట్టే. ఇది లాస్ట్ గవర్నమెంట్. చాలా దశాబ్దాల తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ రాహుల్ గాంధీ పికప్ అయితే వస్తుందేమో తెలియదు, కానీ ఇంకా కాంగ్రెస్కి ఇక్కడ అవకాశం లేదు ఇక. సో ఇప్పుడు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో రాబోయే రోజుల్లో పోటీ ఎప్పుడు వీరిద్దరి మధ్యనే ఉంటుంది. దానికి ఏంటంటే స్ట్రాంగ్ బ్యాకప్ ఉంది బీజేపీకి. ఒకసారి ఆ పార్టీ నిలదొక్కున్నదంటే కేంద్ర ప్రభుత్వం లాగానే ఉంటుంది. ఇక ఇద్దరి మధ్యనే టఫ్ ఫైట్ ఉంటుంది. మూడో శక్తిగా బీసీలది వచ్చే అవకాశం ఉంది. బట్ ఎంతవరకు వీళ్ళిద్దరిని తట్టుకొని నిలబడగలుగుతారు, సస్టైన్ అవుద్ది అనేది ఒక ప్రశ్న. రెండవది ఏంటంటే ఒకవేళ కనుక బీసీలో ఒక శక్తిగా ఎదగగలిగితే ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. టెట్రాంగిల్ ఫైట్ అనుకోవచ్చు, చతుర్ముఖ పోటీ. చతుర్ముఖ పోటీలో కనుక బీసీలు కొంత ఓట్ షేర్ చేసుకోగలిగితే, కొన్ని సీట్లు గెలవగలిగితే, ప్రీ అలయన్స్ అంటే ప్రీపోల్ అలయన్స్ ఎవరితోనైనా చేసుకోగలిగితే నిలబడగలుగుతారు. కానీ ప్రీపోల్ అలయన్స్కి ఏ పార్టీ అయినా వాళ్ళతో ముందుకు వస్తుందా? ఒకవేళ అవకాశం ఉంటే బీజేపీ రావచ్చు. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రిని చేస్తానన్న పార్టీ కాబట్టి. బీసీ పార్టీ ఒకటి వచ్చినప్పుడు ఆ పార్టీతో అలయన్స్ పెట్టుకుంటే మనం కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది. అప్పుడు సర్వే చేస్తారు. సర్వేలో కనుక